అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ స్టేట్ బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. గతంలో బ్యాంక్ అధికారులు, వెలుగు సిబ్బంది కలిసి స్వాహా చేసిన సొమ్ము రికవరీ చేయకపోగా డ్వాక్రా పొదుపు సంఘాలతో ఎన్ఓసీ ఇవ్వడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ స్టేట్ బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. గతంలో బ్యాంక్ అధికారులు, వెలుగు సిబ్బంది కలిసి స్వాహా చేసిన సొమ్ము రికవరీ చేయకపోగా డ్వాక్రా పొదుపు సంఘాలతో ఎన్ఓసీ ఇవ్వడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్రాడ్ జరిగింది. టోటల్గా 4 గ్రామ సంఘాలు జరిగింది. సుమారు 1,20,00,000 దాంట్లో రికవరీ పోనీ ఇప్పుడు వరకు మనకు కట్టాల్సింది వాళ్ళు 4 గ్రామ సంఘాలు వాళ్ళు కట్టాల్సింది 80 lakhs వరకు. దాని మీద మేము ఆర్ఆర్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయమని కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ మీద కేసు కోసం పోలీసు వాళ్ళతో కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అన్ని సీసీ వరకు ఏమీ లేదు. గ్రామ స్థాయిలో ఉన్న బీఓఏ మాత్రమే దీనికి మొత్తానికి కారణమైంది. రికవరీ సుమారు 60 lakhs వరకు చేసాం. మరి తక్కువ దాని పరిస్థితి ఇంకా అడుగుతున్నాము. ఇంకా వాళ్ళేనంటే మేము ఇంకా వాళ్ళు ఫర్దర్గా కట్టాలంటే కేసు పెడతామన్న ఒక బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. కేసులు పెట్టారా వాళ్ళ మీద? కేసు పెడుతున్నాము. పెట్టేస్తున్నాము. ఎంక్వైరీ జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు సిఏ కలిపి 2 lakhs అయితే లోన్కి యాడ్ చేసి వేరే అకౌంట్లో కొట్టేసి ఆ డబ్బులు అయితే వాడేసుకున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. మేము కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం, వెలుగు వాళ్ళకి ఇచ్చాం, బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాం. ఎన్ని ఇచ్చినా సరే ఎన్ఓసీని ఎంక్వైరీలు అయితే అయ్యాయి. బ్యాంక్ వాళ్ళకి ఎన్ఓసీ ఇచ్చామని రికవరీ చేయమని చెప్పారు. కానీ బ్యాంక్ వాళ్ళు మాకైతే చెయ్యట్లేదు. ఎన్నిసార్లు అడిగినా హెడ్ ఆఫీస్ నుండి వస్తుంది అని చెప్తాను. మా దగ్గర అయితే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కానీ బ్యాంక్ వాళ్ళు ఇవ్వట్లేదని ఈ రోజు మేము బ్యాంకుని ఆపడానికి వచ్చాము. మొత్తం మీ గ్రామం నుంచి ఎంతమ్మా? మొత్తం 40 లక్షల దగ్గర మా గ్రామం నుండి అయితే అయ్యిందండి. అది సీఏ కొంత తీసేసుకుంది. బ్యాంకు నుండి జరిగింది 10 లక్షలు జరిగింది. మాకైతే బ్యాంక్ వాళ్ళు సీఏ కలిపి చేశారు. మాకు ఎన్ఓసి ఇచ్చామని డిఆర్డీఏ మేడం, ఎల్డీఎం గారు, కలెక్టర్ గారు లెవెల్ వరకు కలెక్టర్ మేము 3 సార్లు అయితే కంప్లైంట్ చేసాం. ఇప్పుడు 3వ నెలలో వచ్చామండి. మాకు 2వ నెలలో లోన్ పడిపోయింది. మాకు అది తెలియక మేము 3వ నెలలో లోన్ కోసం వచ్చాం. మాకు ఇలా లోన్ కావాలండి, ఇంత కావాలి అని చెప్పేసి లోన్ కోసం వస్తే బ్యాంక్ మేనేజర్ పాత ఆయన శ్రీకాంత్, ఆయన మా వివోఏ గారు వరలక్ష్మి, వీళ్ళందరూ కలిపి లోన్కి వచ్చాము. కొంచెం ఫోటో ఏదో హైట్ డిఫరెన్స్ ఉందండి. అది నేను నా పక్క అమ్మాయి హైట్ తేడా ఉంది, మీరు ఇక్కడ బాగానే ఉన్నారు, ఫోటోలో హైట్ డిఫరెన్స్ ఉందని లోన్ రిజెక్ట్ చేశారండి. మళ్ళీ కొత్త ఫోటో తీసుకొని రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాం. మళ్ళీ బ్యాంక్ బుక్లోని ఇక్కడ సర్నేమ్ ఒకటినా పెళ్ళైన తర్వాత ఒక నేమ్ ఉంటుంది కదండి, ఇంటి పేరు, ఆ ఇంటి పేరు మారిందని చెప్పేసి నోటరీలు చేయించమన్నారండి. దానికని ఇంకా మేము వచ్చాం. ఈ లోపు ఎలక్షన్లు వచ్చేసాయి, ఎలక్షన్ కూడా వేస్తారు, లోన్లు వేయడం జరగదు అని ఆగమన్నారండి. మేము ఆగాము. ఈ లోపు మేము ఒకసారి స్టేట్మెంట్ తీయిస్తే మా చుట్టూ ఉన్న జరుగుతున్న ఫ్రాడ్ మెసేజ్ వచ్చింది. మన పొదుపులో అమౌంట్ కట్టే మెసేజ్ వచ్చింది. చుట్టూ ఫ్రాడ్లు జరిగాయండి. ఇది తెలుస్తాడు. మేము చూస్తే మా పొదుపులో నుంచి అమౌంట్ తీసేస్తున్నారు లోన్కి. ఏదైనా స్టేట్మెంట్ తీయిస్తే 2వ నెలలో మాకు లోన్ వచ్చి పడిపోయింది. మా లోను మా గ్రూప్ సభ్యులు ఎవ్వరివి ఆధార్ కార్డులు కానీ మా ఏ ప్రూఫ్లు లేవు. ఎవరో 10 మంది వేరే వాళ్ళ ప్రూఫ్లు పెట్టి ఆ వివోఏ గారు, ఈ బ్యాంక్ మేనేజరు, బ్యాంకు కంప్లీట్ బ్యాంకు అందరూ కలిపి తీస్తారండి డబ్బులు. రైట్. ఇక ఇటు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ స్టేట్ బ్యాంక్ వద్ద అయితే అక్కడ డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు అక్కడ డ్వాక్రా పొదుపు సంఘాలకు ఎందుకు ఎన్ఓసీ ఇవ్వడం లేదు? అధికారులు ఏమంటున్నారు? బ్యాంక్ అధికారులు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ స్టేట్ బ్యాంక్ వద్ద అయితే ఉదయం నుండి కూడా డ్వాక్రా మహిళలు ఆందోళన చేసే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఈ వెలుగు సిబ్బందితో పాటు
గోవాడ స్టేట్ బ్యాంక్ ఎవరైతే పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారో వాళ్ళు కలిసి పూర్తిగా 1,40,00,000 వరకు అయితే సొమ్ము కాజేశారని చెప్పేసి అయితే ఈ యొక్క డ్వాక్రా మహిళలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క సొమ్ము రికవరీ చేయకపోగా డ్వాక్రా పొదుపు సంఘాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా లోన్లు తీసుకునే అవకాశం లేకపోవడంతో వాళ్ళు ఇప్పటికైనా సరే ఈ యొక్క చెల్లింపులు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం జరిగిందన్నది మీ ఇష్టం, కానీ మాకు ఎన్ఓసి అనేది ఇస్తామన్నది అయితే ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు ఆందోళన చేయడానికి అయితే దాదాపు టెంట్లు వేసుకున్న పరిస్థితి కూడా ఉంది. దాన్ని స్థానికంగా ఉన్న స్టేట్ బ్యాంక్ మేనేజర్ అయితే అక్కడ పోలీసులకు సమాచారం అందజేయడంతో ఆ పోలీసులు అక్కడ చేరుకొని ఆ టెంట్ వేసే అవకాశం లేకుండా టెంట్ని తొలగించే పరిస్థితి ఉంది. వాళ్ళని ఎవరైతే ఆందోళన చేస్తున్నారో 150 మందిగా వచ్చిన ఈ యొక్క మహిళలు వారి కుటుంబ సభ్యులు కలిసి అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఆందోళన చేసిన సమయంలో వాళ్ళకి సర్ది చెప్పి ఇదంతా సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ ఉంటుంది, మీరు దయచేసి ఇక్కడ ఉండకుండా ఆందోళన చేయకండి, దీనికి సంబంధిత అధికారులతో పాటు అలానే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వెలుతులు అందజేయాలన్న విషయాన్ని అయితే పోలీసులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ అప్పటికి డ్వాక్రా మహిళలు అయితే అసలు సత్యమేర అంటూ కూడా ఏదైతే ఎన్ఓసి ఈ బ్యాంక్ అధికారులతో కలిసి వెలుగు సిబ్బంది ఈ యొక్క 1,40,00,000 పైసలుగా ఈ యొక్క సొమ్మునైతే క్యాచ్ చేశారని చెప్పేసి ఆ సొమ్ముని 4 గ్రామాలకు సంబంధించిన ఈ యొక్క ఆశా వర్కర్లు కావచ్చు, అలానే డ్వాక్రా మహిళలు కావచ్చు, స్థానికంగా ఉన్న మహిళలు అంతా కలిసి కూడా ఎన్నో డ్వాక్రాలు కట్టడం, పొదుపులు కట్టడం అయితే జరుగుతుంటది. దాని యొక్క సొమ్ముని మొత్తం కూడా వాళ్ళు కాజేశారని చెప్పేసి ఆ కాజేసిన సొమ్ము వల్ల ఇప్పటికి కూడా మేము బ్యాంకులో లోన్ తీసుకునే అవకాశం లేకుండా చేశారన్న విషయంతో అయితే వాళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అప్పటికి కూడా పోలీసులు సద్దుమణికి చెప్పే ప్రయత్నం చేయడం అయితే జరిగింది. 60 లక్షల రూపాయలు ఇప్పటికే బ్యాంక్ వాళ్ళైతే రికవరీ చేశామని అయితే బ్యాంక్ సిబ్బంది కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇంకా మిగతా సొమ్ము కూడా రికవరీ చేసిన తర్వాత మీకు ఎన్ఓసి ఇస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు మహిళలు ఎవరు కూడా ఆందోళన విరమించకపోవడంతో బ్యాంక్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆందోళనగా ఉండడంతో బ్యాంకును కూడా ఈరోజు మూసివేసిన పరిస్థితి ఉంది. దాదాపు 9 గంటలకు ప్రారంభించాల్సిన కార్యకలాపాలు కాస్త 1 గంట అయినా కూడా కనీసం బ్యాంక్ సిబ్బంది ఎవరు కూడా తాళాలు తీసే సాహసం అయితే చేయలేదనే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా ఇటువంటి ఘటనలు పొదుపులో ఎన్నో వాళ్ళ కష్టంతో ఈ యొక్క డబ్బునైతే దాచుకుంటుంటారు. ఆ డబ్బు ప్రభుత్వం నుండి డ్వాక్రా పొదుపులుగా అయితే వీళ్ళకి సొమ్ము వస్తుంటుంది. ఆ సొమ్ముని వెలుగు సిబ్బంది కానీ సిఎస్ఓలు ఎవరు ఉంటారో ఓసీలు ఎస్ఓస్ సంబంధించి కానీ పీడీలు కానీ వీళ్ళంతా కూడా ఈ యొక్క సొమ్ముని అయితే ఆర్గనైజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చే విధంగా అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఏడాది క్రితంగా అయితే ఈ యొక్క పొదుపు సంఘాలకు సంబంధించిన ఈ వ్యక్తులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యి ఒక 1,40,00,000 స్వాహా చేశారని అయితే ప్రధానంగా ఆరోపణ అయితే వినిపిస్తుంది. కానీ ఈ ఆరోపణకు తగ్గట్టుగా అయితే స్థానికంగా బ్యాంక్ మేనేజర్ సంబంధించి దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వెలుగు సిబ్బంది నుండే మాకు ఇంకా ఎటువంటి లెటర్స్ కానీ డబ్బులు రికవరీ కానీ కాకపోవడంతో మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేకపోతున్న విషయాన్ని చెప్పారు. కానీ దానికి సంబంధించి వీళ్ళు మహిళలు అయితే గత ఏడాది అయితే మాకు ఎన్ఓసీని కూడా జారీ చేస్తామని బ్యాంకు వాళ్ళు అయితే భరోసా ఇవ్వడంతో మేము ఇప్పుడు వైదొలిగాము. కానీ ఎప్పటికీ కూడా ఎన్ఓసీలు రాకపోవడం, మాకు పొదుపు నుండి డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎప్పటికైనా ఎన్ఓసీలు ఇప్పించి మాకు పొదుపు ఇప్పించాలని అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రాన్ని అందజేస్తామని, డబ్బులు ఎన్ఓసీ ఇవ్వకపోతే తక్షణమే దీనిపైన విలువని తీవ్రతరం చేస్తామనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆవరణలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఎంఆర్ఓ కార్యాలయం బయట ఇస్తామన్న విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. అలా చెప్పారండి ఎన్ఓసి ఇచ్చేస్తామని నచ్చిన బ్యాంకుకి పొమ్మంటారు.